కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనపై రేవంత్ సర్కార్ వరుసపెట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది సార్. ఆర్థిక పరిస్థితి అలాగే సాగునీటి ప్రాజెక్టుల మీద. సో ఈ మోదీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్కు ఏం న్యాయం జరిగింది అనే దాని మీద కూడా మరి శ్వేతపత్రాలు అవసరమా అంటే ప్రధాన పార్టీలు అడగాలి. అన్ఫార్చునేట్లీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి అడగడం లేదు. నా గుర్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు డిమాండ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్కు బీజేపీ చేసింది ఏమిటి అనే శ్వేతపత్రం ప్రకటించాలి. ఎందుకంటే అక్కడ టీడీపీ పొత్తు పెట్టుకుంటోంది, వైసీపీ పరోక్షంగా బీజేపీతో కలిసి ఉంది. సో అందువల్ల రెండు పార్టీలు బీజేపీ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి కాంటెక్స్ట్లో బివి రాఘవులు డిమాండ్ చేశారు. సో ఆ డిమాండ్ ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇవి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు ఏం చేసింది ఈ డిమాండ్ చేయాలి కదా ఎవరైనా. ఎందుకంటే ఏం చేసిందో చెప్పుకొని బీజేపీ దానిపైన డిబేట్ నడుస్తుంది. బీజేపీ ఏం చెప్తుంది, మేము జాతీయ రహదారులు వేసాము అంటారు. జాతీయ రహదారులకు తప్పనిసరిగా ప్రతి రాష్ట్రం నుంచి పోవాల్సిందే. ఇప్పుడు తమిళనాడు సౌత్కు పోయే జాతీయ రహదారులు తెలుగు రాష్ట్రాలకు టచ్ చేయకుండా పోలేవు కదా, ఆకాశం నుంచి వేయలేవు అవి. సో అందువల్ల అనివార్యంగా వేయాల్సిందే. మీకు హిమాయత్ నగర్ నుంచి చిక్కడపల్లి పోవాలంటే నారాయణగూడ పోవాల్సిందే, ఇంకో మార్గం ఉండదు రహదారి. నారాయణగూడ వాసుల కోసమే చేసినాం అని అనరాదు. సో హిమాయత్ నగర్ నుంచి నీవు బర్కత్పుర పోవాలనుకో అది ఖచ్చితంగా వయా నారాయణగూడ పోవాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఆర్టీసీ క్రాస్ నుంచి విద్యానగర్ శంకర్మణి నల్లకుంట నుంచి పోదు కదా. సో దట్ అనివార్యమైన రూట్ అది. సో అందువల్ల నిర్దిష్టంగా విభజన హామీలు ఏమమలయ్యాయి, సో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఏమలయ్యాయి ఆ లిస్ట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్కు భారత లిస్ట్ ఉంది, తెలంగాణకు లిస్ట్ ఉంది, అందరికీ తెలిసినవి. ప్రత్యేక హోదా రాలేదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలేదు, తెలంగాణకు ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టుకి ఇవ్వలేదు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు అరకొర మాత్రమే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. సో ఇలా చాలా పెద్ద లిస్ట్ ఇది మనకు. సో హైదరాబాద్ లాంటి మహానగరానికి ఒక ఐఏఎం ఇవ్వలేదు, కరీంనగర్కు IIIT ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదు. సో ఇలా చాలా పెద్ద లిస్టు. కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, విజయవాడ విశాఖ మెట్రోలకు కేంద్ర సహాయం లేదు. సో ఇలా ఒక్కటి కాదు డిమాండ్లు. సో ఈ రకమైనటువంటి డిమాండ్లు విభజన సమయంలో చట్టంలో పెట్టి లేదా హామీలు ఇచ్చినవి ఇవి కాక జరిగింది ఏంటంటే అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. తెలంగాణలో గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ITIR ప్రాజెక్ట్ రద్దు చేసి పడేశారు. సో అందువల్ల ఈ డిమాండ్ ప్రధాన పార్టీలు చేయాలి. అన్ఫార్చునేట్లీ ప్రధాన పార్టీలు చేయడం లేదు. ఇప్పుడు టీడీపీ బీజేపీతోనే కలుస్తుంది కనుక ఆ డిమాండ్ అవకాశమే లేదు. టీడీపీతో బీజేపీ కలుస్తారు అని అంటున్న సమయంలో వైసీపీకి బలమైన ఆయుధం టీడీపీని ఎదుర్కోవటానికి. కానీ వైసీపీ కూడా ఈ మాట అడగలేదు. అడగకపోగా వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర సహకారంతో విభజన హామీలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి, ఇంకా పరిష్కారం అవుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూ వైసీపీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తన ప్రత్యర్థి అయిన టీడీపీతో కలిసి తనను ఓడించడానికి వస్తున్న బీజేపీని వైసీపీ మెచ్చుకుంటోంది. విచిత్రం ఏంటంటే ఇదేం రాజకీయం అర్థం కాదు ఇది. సో ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అడగాలి, కాంగ్రెస్ అడగాలి. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు పడడానికి ఎక్కువ సమయం పడుతున్నాయి. ఈవెన్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన విమర్శించిన స్థాయిలో మోడీ పైన బీజేపీ పైన రావడం లేదు. సో ఇంకా మరి అది వాళ్ళకి మరి ఏ వ్యూహమా అర్థం కాదు. కానీ ఇంతవరకు యాంటీ కేసీఆర్ యాంటీ బీఆర్ఎస్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పొలిటికల్ డిస్కోర్సే కంటిన్యూ అవుతుంది తెలంగాణ కాంగ్రెస్లో. యాంటీ బీజేపీ యాంటీ మోడీ పొలిటికల్ డిస్కోర్స్ ఇంకా బలంగా ముందుకు రావడం లేదు. రేపు దాని పర్యవసరం ఏమై ఉంటుంది అది పార్లమెంట్ ఎన్నికల్లో అది బీజేపీకే లాభం చేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుని ఆశ్చర్యపడాల్సింది లేదు. మీరు చూస్తుండండి
కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు సెల్ఫ్ గోల్కైనా దారి తీసి నచ్చడం లేదు. సో అందువల్ల ఈ రకమైన ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అడిగేవాడే లేడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఆంధ్రాకి ఏం చేసిందని. కానీ అందువల్ల ఆడ కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది, వామపక్షాలు అడుగుతున్నాయి. సో కానీ ప్రధాన పార్టీలు అడగాలి కదా. శ్వేతపత్రం ప్రకటించినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పైన ఇన్ని వైట్ పేపర్లు ప్రకటించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్, వైట్ పేపర్ ఆన్ ఇరిగేషన్. మరి వై నాట్ వైట్ పేపర్ ఆన్ మోడీ గవర్నమెంట్ టు తెలంగాణ? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వారి దగ్గర అంతా డేటా ఉంటుంది కదా. సో ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణకు మోడీ ఏం చేశాడు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఒక వైట్ పేపర్ ప్రకటించదు? ప్రకటించి పబ్లిక్ డొమైన్లో పెట్టండి, బీఆర్ఎస్ నిలదీయండి, 10 ఏళ్ళు మీరేం చేశారు అడగండి. సో మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు అడగలేదని క్వశ్చన్ చేయండి. అప్పుడు కదా పార్లమెంట్ ఎన్నికల లాభం అయ్యేది. కానీ మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించడం లేదో వాళ్ళే చెప్పాలి. సో ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ పాలన మీద ఇన్ని వైట్ పేపర్లు వేసినప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో తెలంగాణకి ఏం జరిగిందా జరగలేదా కూడా వైట్ పేపర్ వేయాలి కదా.